నమస్సభాయ్. ఇవాళ అవధానం పాతబడిన విద్య కాదు, నవతరానికి కూడా అందవలసిన విద్య. నవోన్మేషంగా ప్రతి కవి అవధానిగా ఎదగవలసినటువంటి సమయం వచ్చింది. అవధాని ఏదో పురాణాల లేకపోతే ఎప్పటివో భావాలు మాత్రమే చెబుతూ పాతకాలంలోనే జీవించాల్సిన అవసరం లేదు. అందుకని ఇవాళ సాంకేతికంగా అవధాని కూడా ఎదగాలి. ఎదిగి ఇవాళ జరుగుతున్నటువంటి అప్ టు డేట్ సమాచారాన్ని కూడా మన గరికపాటి వారు పెద్ద నిదర్శనం. అప్ టు డేట్ విషయాలు, ఇవాళ జరుగుతున్న సంఘటనలు కూడా అవసరమైతే అవధానంలో అడిగితే చెప్పాలి, అడగకుండా సమాజాన్ని జాగ్రత్తపరిచి తాను చెప్పగలగాలి. అందువల్ల ప్రతినిత్యం పేపర్ చూస్తూ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం, ప్రతినిత్యం ఏ రంగంలో ఏ రకమైన మార్పులు వస్తున్నాయో అవి గమనిస్తూ ఉండడం, ఇవన్నీ చాలా అవసరం. వాటితో పాటు టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు కూడా అవధానికి తెలిసి ఉండాలి. దానికోసం ఇవాళ ప్రత్యేకించి 2 తరగతులు ఏర్పాటు చేశాం. అవధానికి కావలసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఒకటి, అలాగే అవధానికి కావలసినటువంటి మేధా సంబంధమైనటువంటి విజ్ఞానం, అది ఎలా సాంకేతిక పరంగా అవధానికి అందాలో, ఈ 2 అంశాలను చెప్పడానికి 2 ప్రముఖులు విచ్చేసి ఉన్నారు. అందులో మన ఛాత్రావధానిగా మన శిబిరం నుంచి దిగినటువంటి మొదటి అవధాని చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసి ఇప్పుడు మంచి ఉద్యోగంలో చేరబోతున్నాడు. చెప్పే అంశం ఏంటన్నా, అవధానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవధానం అనేటువంటి అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక కాలావధి ఒక గంట. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. నన్ను వేదికకి పరిచయం చేసిన గురుగారు దత్తాత్రేయ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దాదాపుగా మన చేతిలో ఫోన్ ఉంటే ఒక లైబ్రరీ కాకుండా ఎన్నో లైబ్రరీలు మన చేతిలో ఉన్నదంతా సమానం. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పూర్వకాలం అయితే చాలా కష్టపడి పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ చదువుకోవడం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి అంత కుదిరే విషయం కూడా కాదు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకెళ్ళడం కానీ, మన దగ్గర ఆ పుస్తకం లేకపోతే పూర్వకాలంలో ఆ పుస్తకంలో ఉన్న విషయాలని పొందే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే దాదాపుగా ఏ విషయాన్నైనా ఎక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు. అది ఇంటర్నెట్ వల్ల మన చేతిలో చాలా రిసోర్సెస్ వచ్చాయి. ఆ రిసోర్స్ రావడానికి కారణమైన వాళ్ళు చాలామంది కష్టపడి మన దగ్గర ఉన్న పుస్తకాలన్నింటినీ డిజిటైజ్ చేసి ఆన్లైన్లో పెట్టారు. అవి ప్రింట్ రూపంలో కావచ్చు, అంటే స్కాన్ చేసిన కాపీస్ రూపంలో కావచ్చు, లేదా డైరెక్ట్గా టైప్ చేసి పెట్టిన రూపంలో కావచ్చు. చాలా సులభంగా పెట్టారు. అందులో కొన్ని రిసోర్సెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అందరూ మీ ఫోన్స్ ఓపెన్ చేయండి. దీనికి కేవలం పుస్తకాలు సరిపోదు, కొంచెం డెమోతో పాటు చేద్దాం దీన్ని. ముందుగా ఆంధ్రభారతి.com, ఇది అందరికీ తెలిసిందే. అది నిఘంటు శోధన. ఫస్ట్ చాలా బేసిక్ నిఘంటు శోధన దగ్గర నుంచి మొదలుపెట్టి ముందుకు వెళ్దాం. నిఘంటు శోధనలో ఉన్న ఫీచర్స్ ఒకసారి చూద్దాం. అక్కడ ఫోన్ అందరూ ఫోన్స్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ క్లాస్లో మాత్రం ఫోన్ ఖచ్చితంగా కావాలి చేతిలో. ఏమండి, ఆంధ్రభారతి.com ఇంగ్లీష్లో టైప్ చేయాలి. ANDHRABHARATI.com ఆంధ్రభారతి.com. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, లేదా మీ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ ఉంటే అది ఓపెన్ చేసి
అందులోకి వెళ్ళండి. ఇప్పుడు అందులో సాధారణంగా డిఫాల్ట్గా ఉండే సెట్టింగ్స్ ఏంటంటే మనం సెట్టింగ్స్ ఏం చేయకపోయినా కూడా ఆ వెబ్సైట్లోనే ఉండేటువంటి సెట్టింగ్స్ ఏంటంటే ఎంట్రీ వర్డ్స్ ఎగ్జాక్ట్. ఇప్పుడు ఎంట్రీ వర్డ్స్ ఎగ్జాక్ట్గా ఉండి అన్నము అని టైప్ చేసాం అనుకోండి, అప్పుడు ఏంటి, అన్నానికి సంబంధించిన పదం మాత్రమే దాని అర్థం వస్తుంది. ఇప్పుడు అన్నము శబ్దరత్నాకరంలో ఏం చెప్పారు, బ్రౌన్ ఇంగ్లీష్ నిఘంటువులో ఏం చెప్పారు, ఆంధ్ర వాచస్పత్యంలో ఏం చెప్పారు, ఆంధ్ర శబ్దరత్నాకరంలో ఏం చెప్పారు, ఇలాగా ఆ నిఘంటువులు వాటి యొక్క పర్యాయపద నిఘంటువు, సంకేత పదకోశము, వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నీ అందులో వస్తాయి. ఇప్పుడు అవధానానికి కావాల్సింది మనకి ప్రాసపదాలు కావాలి. ప్రాసపదాల కోసం మనం ఏం చేస్తామంటే ఆ ఎగ్జాక్ట్ని తీసుకెళ్ళి సఫిక్స్తో మనం పెట్టామనుకోండి, ఎగ్జాక్ట్ కాకుండా సఫిక్స్ సెలెక్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకి అన్నము, ఎంగిలి అన్నము, చతుర్విధ అన్నము, ద్వివిధ అన్నము, షడ్విధ అన్నము, అంటే అన్నం అనేది సఫిక్స్గా కలిగినవన్నీ వచ్చేస్తాయి. అన్నం అన్న పదం సఫిక్స్ అంటే చివరిగా, సఫిక్స్ అంటే ప్రత్యయం అన్నమాట. అలాగా చివరిలో ఉన్న పదాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి అన్నానికి ప్రాసపదాలు కావాలనుకోండి, మీరు నాతో పాటు చేస్తే మీకు వస్తుంది. చేస్తున్నారు కదా. అకారం తీసేసి నా కింద నా మూ పెట్టండి. ఇప్పుడు ఎంట్రీ వర్డ్స్ సఫిక్స్తో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీకు ఆ నా కింద నా మూ ఉన్న పదాలను వస్తాయి. అక్రమ భిన్నము, అక్లిన్నము, అఖిన్నము, అచ్చరన్నము, అచ్ఛిన్నము, ఈ నా కింద నా మూ ఉన్నవన్నీ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు దానివల్ల ఏమిటి, మనకి నా కింద నా ఉన్న ప్రాసపదాలు మనకు కావాలనుకోండి, చాలా సులభంగా ఇన్ని పదాలు మన చేతిలోకి వచ్చేస్తాయి. ప్రచ్ఛన్నము, బన్నము, విపన్నము, సొన్నము. ఆ తీసేసి నా కింద నా మూ ఒక్కటి సఫిక్స్ మీద సెలెక్ట్ చేయండి. ఎంట్రీ వర్డ్స్ సఫిక్స్ అని ఉందా, అక్కడ ఎగ్జాక్ట్ కాకుండా ఎంట్రీ వర్డ్స్ మీదే ఉంచి ఎగ్జాక్ట్, ఎనీవేర్, ప్రిఫిక్స్, సఫిక్స్ అని ఉంది చూడండి. సఫిక్స్ మీద సెలెక్ట్ చేయండి. సఫిక్స్ మీద సెలెక్ట్ చేసి ఎంట్రీ కొట్టండి. అంటే నా కింద నా మూతో అంతమయ్యే పదాలన్నీ మనకు వచ్చేస్తాయి. ఎంతమంది చేశారు? అయింది అందరికీ. ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు మూ తీసేసి అన్న ఒకటి ప్రిఫిక్స్తో పెట్టి సెర్చ్ చేయండి. సఫిక్స్ నుంచి ప్రిఫిక్స్లోకి మార్చి అన్న అని సెర్చ్ చేశారనుకోండి, అన్నతో మొదలయ్యే పదాలను వస్తాయి. అన్న, ఒకసారి ఉండండి. అది ఎంట్రీ వర్డ్స్ని ఎవ్రీవేర్లోకి మార్చండి. మీకు అన్న ఎందెందులో ఉన్నాయో, అంటే అక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఏడి, అన్నో డామిని, అందులో అన్న ఉంది, అది వచ్చింది. దాని తర్వాత అన్న ఎందెందులో ఉన్నాయో అన్నీ వస్తాయి. ఎవ్రీవేర్ అయితే కేవలం ఎంట్రీ వర్డ్స్ అయితే మనం ఎంటర్ చేసింది మాత్రమే వస్తుంది.
ఇందులో ఇంగ్లీష్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రిఫిక్స్ తీసి ప్రిఫిక్స్ కాకుండా ఎనీవేర్లో పెట్టండి. ఎంట్రీ వర్డ్స్ ఎనీవేర్ సెట్టింగ్స్ పెట్టండి. ఎంట్రీ వర్డ్స్ ఎనీవేర్ సెట్టింగ్స్ పెట్టండి. ఇప్పుడు అన్న అన్న టైప్ చేయండి. ఈ అన్న అన్నది అడవి అన్నలు అన్న, దాని కింద అన్నం ఆగారము లేక, అన్నం దొరక్కుంటే అప్పుడు, అన్నం పొలి, అన్నం బెట్టుడు, అన్న కావడి, అన్న కిట్టము, అన్న కుత్తి, ఇలా అన్నతో మొదలయ్యేవి అన్న ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ పదాలన్నీ వస్తాయన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రాస పదాలు చాలా సులభంగా దొరుకుతాయి. అదే కాకుండా ఎతిక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎగ్జాక్ట్లో మాత్రం పెట్టి మీరు సెర్చ్ చేస్తే ఆ అర్థం ఎనీవే ఎంట్రీ వర్డ్స్ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా అదే వస్తుంది, ఆ ఒక్క పదానికి అర్థం వస్తుంది. క్లియర్ అయినట్ట ఆంధ్రభారతి ఈ సెర్చ్ ఎలా ఉపయోగించుకోవచ్చు ప్రాస పదాలకి, అవధానానికి? అందరూ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది నిఘంటు శోధనని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది. ఇదే కాకుండా మీరు ఏ పదానికైనా ఎంట్రీ వర్డ్స్ ఎగ్జాక్ట్ పెట్టి ఆ పదం ఒక్కటి మనం సెర్చ్ చేసామనుకోండి, దాని కిందకు వెళ్తే ఆ పదంలో మనం కిందకి వెళ్తే ఆ సంస్కృత వ్యుత్పత్తులు ఇస్తారు దానికి. అన్ ప్లస్ తన్ అనితి జీవతి అనేన, అద్ ప్లస్ క్వా తినబడునది, అద్ ప్లస్ క్తా, ఇలాగ దాని వ్యుత్పత్తులన్నీ ఇస్తారనమాట. కాబట్టి అది ఏ ధాతువు నుంచి వచ్చింది, ఏ ప్రత్యయం నుంచి వచ్చింది అన్నది కూడా మనకు అర్థమైపోతుంది. అంటే అద్ ధాతువు, అద్ అంటే అద్ ఖాదనే అని ధాతువు అన్నమాట. అన్ అనే ధాతువు నుంచి తన్ అనే ప్రత్యయం కలిపితే వస్తుంది. ఇలాగా ఈ విధంగా దాని వ్యుత్పత్తి అంతా తెలుస్తుంది, అది ఏ ధాతువు నుంచి ఏ ప్రత్యయం నుంచి వచ్చింది అనేది. దాన్ని వాడుకోవచ్చు. దాని మీద పర్యాయపద నిఘంటు ఒకటి ఉంది. ఆ పర్యాయపద నిఘంటు వాడితే దాని పర్యాయ పదాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అన్న, అగ్రజన్ముడు, అగ్రజుడు, అగ్రభువు, అగ్రిముడు, ఇలాగా అగ్ర్యుడు, అన, జ్యేష్ఠుడు, పురోజన్ముడు, ఆ పర్యాయ పదాలన్నీ మనం వాడుకోవచ్చు అవధానాల్లో. ఇప్పుడు ఈ డిక్షనరీ కాకుండా డైరెక్ట్ మళ్ళీ ఒకసారి ఆంధ్రభారతి.comలోకి వెళ్ళండి. ఆంధ్రభారతి.comలోకి వెళ్తే అందరూ నాతో ఫాలో చేస్తున్నారా? నన్ను ఫాలో అవుతున్నారా? ఎవరైనా వెనక్కున్నారా? ఫాలో అవుతున్నారా? జస్ట్ మీరు బేసిక్స్ తెలుసుకుంటే దీని తర్వాత మళ్ళీ దాన్ని పూర్తిగా చూసుకోవచ్చు, వెతుక్కోవచ్చు. ప్రస్తుతం అయితే క్లాస్, ఎందుకంటే చాలా కవర్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి. ఆంధ్రభారతి.comలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. భాష, చరిత్ర, క్షేత్రములు, ఇతిహాసములు, కావ్యములు, శతకములు, కవితలు, కీర్తనలు, నాటకాలు, లలిత కళలు, ప్రముఖులు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆంధ్రభారతి.com మన చేతుల్లో ఉంటే ఒక పెద్ద లైబ్రరీ మన చేతుల్లో ఉన్నట్టు. చాలా ముఖ్యం. ఇప్పుడు భాష మీరు కొట్టారనుకోండి, భాష ఓపెన్ చేసి అందులో బాల వ్యాకరణం చిన్నైసూరి గారిది ఓపెన్ చేయండి. భాష ఓపెన్ చేసి బాల వ్యాకరణం చిన్నైసూరి గారు, అందులో ఉదాహరణకి సంధి పరిచ్ఛేదం ఓపెన్ చేసామనుకోండి. ఉత్తునకు అచ్చుపరంబగునప్పుడు సంధియగు అంటే ఇందులో పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఏం లేవు. అది సూత్రము, దాని కింద దానికి సంబంధించిన ఒక చిన్న వార్తికం లాంటిది. పూర్వ పరస్పరంబులకును పరస్పరం బేకాదేశం బగుట సంధి అనబడు, దాని ఉదాహరణలు. ప్రథమేతర విభక్తి, శత్రర్థ చువర్ణము, ఇది వ్యాకరణం చదవడానికి బాగా ఉపయోగపడుతుంది. పెద్దగా ఇందులో క్లిష్టత, పెద్ద వ్యాఖ్యానాలు ఇవేమీ లేకుండా సూత్రము, దాని కింద దాని అర్థము, దాని కింద ఉదాహరణలు, ఇలా వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా సులభంగా అయిపోతుంది అన్నమాట. ఓకేనండి, ఇది క్లియర్ అవ్వట్లేదా? భాషలోకి వెళ్తే అందులో వ్యాకరణము చిన్నయ్య సూరి అని ఉంది.
సెకండ్ ఆప్షన్. ఏమంటే ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, పర్వాలేదు. ఏమైనా డౌట్ ఉందండి? అడగండి. మీరు ఏ పరిచ్ఛేదం కావాలంటే మొత్తం అంతా పరిచ్ఛేదం ఓపెన్ చేశారు. సో ఈ బాల వ్యాకరణం మొత్తం ఇందులో ఉంది. కాబట్టి బాల వ్యాకరణం ఎప్పుడైనా మనం ఏదో బస్సులో వెళ్తున్నాం అనుకోండి, మన దగ్గర పుస్తకం లేకపోయినా ఫోన్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసుకొని అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అదే కాకుండా ఇందులో బాల వ్యాకరణంతో పాటు ఛందస్సు, నిఘంటువులు, ఈ నిఘంటువుల్లో ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషువు, ఆంధ్రనామ నిఘంటువు 3 ఉన్నాయి. మీరు కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ భాషలోనే ఉన్నాయి. మనకి పెద్దలు ఎప్పుడు ఏం చెప్తారంటే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం రెండు నోటికొచ్చి ఉండాలంటారు. అమరకోశం సంగతి తర్వాత చూద్దాం. అమరకోశం కూడా మనం ఇప్పుడు కొద్దిసేపట్లో చెప్పుకుంటాం. ఆంధ్రనామ సంగ్రహానికి ఇది సోర్స్. ఆంధ్రనామ సంగ్రహం మీరు ఓపెన్ చేస్తే పైడిపాటి లక్ష్మణ కవి గారు రాసింది. ఇప్పుడేదో దేవవర్గం ఓపెన్ చేశారనుకోండి, ముక్కంటి అరపది మోముల వేలుపు, ముక్కంటి అరపది మోముల వేలుపు, మినుసిగ దయ్యంబు మిత్తిగొంగ, ఇవన్నీ ఇచ్చారు. ఈ ఆంధ్రనామ సంగ్రహంలో ఉన్న పద్యాలన్నీ ఇందులో ఉన్నాయి వర్గాల వారీగా, దేవవర్గం, మానవ వర్గం, స్థావర వర్గం, ఇవన్నీ కూడా. ఏమండి వెళ్ళారా? అందరూ చూసారా ఆంధ్రనామ సంగ్రహం? చూసావా అనన్య? ఇది వెనక్కి వస్తే భాషలో ఇక్కడ ఒకసారి పర్లేదు, భాషలో నిఘంటువులు ఉంది కదా, అందులో ఆంధ్రనామ సంగ్రహం. ఆ భాషలో నిఘంటువులు, ఇందాక భాషలో వ్యాకరణం చెప్పుకున్నాం, భాషలో నిఘంటువులు. ఓకే, ఆ భాషలోనే మళ్ళీ సామెతలు, జాతీయాలు కూడా ఉన్నాయి. సామెతలు, జాతీయాలు అవధానంలో ఎప్పుడైనా ఆశువుల్లో, ముఖ్యంగా ఆశువుల్లో ఎక్కడైనా ఒక జాతీయమో లేదా ఒక సామెతో చెప్తే ఆ ఆశువు బాగా పండుతుంది. కాబట్టి సామెతలకి, జాతీయాలకి అది బాగా మీ అందరికీ తెలిసిన విషయాలే, అయినా ఒకసారి పురశ్చరణం చేసుకుంటున్నాం. దాని కింద సంస్కృత న్యాయాలు, భాషలోనే సంస్కృత న్యాయాలు. ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు సంస్కృత న్యాయాలు కేవలం న్యాయాల పేర్లు ఇచ్చారు. ఈ న్యాయంలో మనకి ఒకదాని అర్థం కావాలనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి మొదటిది అంకుశ న్యాయం అని ఉంది. ఆ అంకుశ న్యాయాన్ని కాపీ చేసి మనం గూగుల్లో పేస్ట్ చేసామనుకోండి, ఆ అంకుశ న్యాయం యొక్క డిస్క్రిప్షన్ అంతా మనకు వచ్చేస్తుంది. అంకుశ న్యాయం అంటే ఒక పెద్ద సమస్యను పరిష్కరించడానికి చిన్న ఉపాయాలు లేదా మార్గాలు ఉపయోగించడం. పెద్ద ఏనుగుని ఎలాగైతే అంకుశంతో బంధిస్తామో, కంట్రోల్ చేస్తామో, అదేవిధంగా ఒక సమస్యను పరిష్కరించడానికి చిన్న ఉపాయం వాడితే దాని అంకుశ న్యాయం అంటారు. అంతే కదండి. ఇది ఎలాగా అంటే మనకు ఆ పేరు తెలిస్తే ఆ పేరు తీసుకుని మనం గూగుల్లో పేస్ట్ చేసుకుంటే మనకు అందులో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రభారతిలో కావ్యముల దగ్గరికి వెళ్ళండి. ఆంధ్రభారతిలో భాషలో ఉన్నారు కదా, ఆంధ్రభారతిలో కావ్యాల్లో మనుచరిత్ర, విజయ విలాసం, పారిజాతాపహరణం, శివరాత్రి మహాత్మ్యం, తృణకంకణుడు, కృషివలుడు, ఇలాగా అన్ని కావ్యాలు ఉన్నాయి. మొల్ల రామాయణం కూడా ఉంది. అదే కాకుండా ప్రబంధాల్లో మనుచరిత్ర, విజయ విలాసం, పారిజాతాపహరణాలే ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి ప్రస్తుతానికి. వాళ్ళు పాపం చాలా కష్టపడి ఇంకా కొత్తగా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న కావ్యాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మన దగ్గర.
ఇప్పుడు దీని తర్వాత ఇతిహాసాల్లోకి వెళ్ళండి. ఇతిహాసంలో మొల్ల రామాయణం, గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం, కంకంటి పాపురాజు గారు ఉత్తర రామాయణం, కవిత్రయం రాసిన ఆంధ్ర మహాభారతం అన్ని పర్వాలు, దాంతోపాటు పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతం అన్ని స్కంధాలు. ఇది మొత్తం ఇతిహాసాల్లో ఉన్నాయి. తర్వాత శతకాల్లోకి వెళ్తే దాశరథి కృష్ణ శతకాలు మొదలైన శతకాలన్నీ ఉన్నాయి. అందరూ చూస్తున్నారా? ఎస్. తర్వాత కవితల్లో ఈ మధ్య అంటే ఆధునిక యుగంలో వచ్చిన చాలా ప్రసిద్ధమైన కవితలు, కావ్యాలు, లఘు కావ్యాలు, ఖండ కావ్యాలన్నీ కూడా ఉన్నాయి. కిన్నెరసాని పాటలు, ఎంకి పాటలు, ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, శశికళ, ఆంధ్రావళి, భోగిని దండకం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఖండ కావ్యములు జాషువా గారు రాసినవి, అగ్నిధార దాశరథి కృష్ణమాచార్యుల వారు రాసినవి, ఈ కావ్యాలు, ఖండ కావ్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మీరు నాటకాల్లోకి వెళ్తే అందులో ఉన్న నాటకాలు మనకి కన్యాశుల్కం, వరవిక్రయం మొదలైనవి. బాలలకు వెళ్తే బాల సాహిత్యం అంతా కూడా అందులో ఉంది. ఇప్పుడు చిన్నైశ్వరి గారు రాసిన నీతి చంద్రిక, మిత్రలాభం, మిత్రభేదం, ఈ మూడు కూడా ఇందులో ఉన్నాయి బాల ఆంధ్రభారతిలో. ఇప్పుడు ఆంధ్రభారతి మనం కొంతసేపు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి అష్టాధ్యాయి.com చెప్పుకుందాం. ఇది తెలుగుకి సంబంధించిన రిసోర్స్. ఇప్పుడు సంస్కృతానికి సంబంధించిన ఒక చిన్న రిసోర్స్. అష్టాధ్యాయి.com ASHTADHYAYI.com అష్టాధ్యాయి.com ASHT నేను బోర్డు మీద రాస్తాను. అష్టాధ్యాయి.comలోకి వెళ్ళండి. సంస్కృతం మనం అభ్యాసం చేయాలనుకుంటే చాలా ఉపయోగపడేటువంటి వెబ్సైట్ అష్టాధ్యాయి.com. ఇది అందరికీ చాలా తెలిసే ఉంటుంది ఈ పాటికి. కాకపోతే ఒకసారి మళ్ళీ చూద్దాం. అష్టాధ్యాయి.comలో ఇందాక ఆంధ్రనామ సంగ్రహం ఆంధ్రభారతి.comలో ఉందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అమరకోశం అష్టాధ్యాయి.comలో ఉంది. అష్టాధ్యాయి.comలో మీరు రైట్ సైడ్ పైన ఒక 3 గీతలు ఉన్నాయి చూడండి. ఆ 3 గీతల మీద నొక్కితే అక్కడ ముఖపృష్టం, శివసూత్రాణి, ప్రత్యాహారావళి, సూత్రపాఠ, ధాతుపాఠ, శబ్దపాఠ, గణపాఠ, ఈ కిందన కోశాహలో కోశాన్వేషణం అమరకోశ అనుంది. రైట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి కదా. అష్టాధ్యాయి.com ఓపెన్ అవ్వట్లేదు. జస్ట్ అష్టాధ్యాయి అని గూగుల్లో కొట్టండి. ASHTనే, ASHT. ఒకసారి లేకపోతే గూగుల్లో టైప్ చేయండి, మీకు మొదట వచ్చే వెబ్సైట్ అష్టాధ్యాయి.com. దేవనాగరిలో ఉంటుంది వెబ్సైట్ అంతా. కొంచెం దేవనాగరి లిపి వస్తే ఉపయోగం, ఇది వాడుకోవచ్చు బాగా. దీన్ని తెలుగు లిపిలో రాదనుకుంటా, ఈ వెబ్సైట్ రాదు కదా. ఇది కేవలం దేవనాగరి లిపిలోనే ఉంటుంది. హిందీ వచ్చిన వాళ్ళు, నాగరి లిపి కొంచెం వచ్చిన సంస్కృతం చదివే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వెబ్సైట్. ఏమండి
ట్రాన్స్లేట్ ఇందులో లేదనుకుంటండి. ట్రాన్స్లేట్ బార్ కూడా రావట్లేదు కదా, బాగా రావట్లేదు. అక్కడ రైట్ సైడ్ పైన 3 డాట్స్ కొడితే అక్కడ ట్రాన్స్లేట్ ఉంటుంది. అది కొట్టినా మనం తెలుగులో చూసుకోవచ్చు, దాన్ని లాంగ్వేజ్ మార్చుకొని తెలుగులో చూసుకోవచ్చు. ఆయన అడగండి. అమర్ క్వశ్చన్ తెలుగులో వస్తుంది కదా, అయితే ట్రాన్స్లేట్ కొట్టండి ఒకసారి. ట్రాన్స్లేట్ కొడితే ఇప్పుడు మీరు అమర్ క్వశ్చన్లోకి వెళ్ళారనుకోండి, మొత్తం అమరకోశం అన్ని వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అందులో స్వర్గవర్గకి వెళ్దాం. మొదటి వర్గం, అందులో మొదటి శ్లోకం చూద్దాం. స్వర్ అవ్యయం స్వర్గనాక త్రిదివ త్రిదశాలయా సురలోకో ద్యో దివౌ ద్వే స్త్రియాం క్లీబే త్రివిష్టపం. ఇప్పుడు ఆ పదాలన్నీ కూడా కిందన వాటి లింగాలతో సహా ఇచ్చారు. స్వర్ అనేది అవ్యయం, అంటే దానికి లింగవచన విభక్తులతో సంబంధం లేదు. స్వర్గ అనేది ట్రాన్స్లేషన్లో అవన్నీ లేవా? ఒకసారి వస్తారా? మొత్తం ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లిటరేషన్ తెలుగులో వచ్చింది కానీ మారిపోతుంది. ఇందులో ఇది వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. కొంతమంది దాంట్లో తెలుగులో బాగానే చూపిస్తుంది. సంస్కృత భాషలోనే ఉంటుంది, లిపే తెలుగు రావాలి, మనకు అదే కావాలి. లేకపోతే అది మొత్తం ట్రాన్స్లేట్ అయితే అన్ని పదాలు ఒకటే అర్థం వస్తాయి. ఇది మనకు అమరకోశంతో ఉపయోగం ఏంటంటే హాయిగా వాటి శబ్దాలు, వాటి లింగాలు, వాటి వచనాలు, అంటే కొన్ని నిత్య బహువచనాలు ఉంటాయి, కొన్ని నిత్య ఏకవచనాలు ఉంటాయి. అలా కాకుండా అవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. మీరు ఒకసారి వచ్చింది చూపించింది. దీన్ని ఎలా పెట్టారు సెట్టింగ్స్ ఒకసారి? హిందీ టు తెలుగు. హిందీ టు ఫస్ట్ హిందీ ట్రాన్స్లేట్ చేయాలి, మళ్ళీ హిందీ టు తెలుగు చేయాలి. ఇక్కడ ట్రాన్స్లేట్లో ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళి 3 లాంగ్వేజ్ అది సంస్కృతంలోంచి తెలుగుకి కాకుండా ఇంగ్లీష్లోంచి తెలుగుకి కానీ హిందీలోంచి తెలుగుకి కానీ సెట్టింగ్స్ పెట్టుకుంటే అది కరెక్ట్గానే చూపిస్తుంది. అది ట్రాన్స్లేట్లోకి వెళ్ళి అది కూడా కరెక్ట్ చూపించట్లేదా? ఆమరా అని చూపించ. అది తెలుగు లిపిలో అష్టాధ్యాయి.com లేదు, గిట్హబ్లో ఉంది తెలుగు లిపిలో. ఓకే, చూస్తున్నాను కదా. గురుగారు
కన్నడ తెలుగులో కాదు నాన్న ఓకే నేను కన్నడ హలో అందరు ఒకసారి చూడండి. అయితే ఒక చిన్న అవకాశం ఉంది తెలుగులోకి తేవడానికి, అది ఒకసారి క్లాస్ అయిన తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతానికైతే క్లాస్ కంటిన్యూ చేద్దాం దీన్ని. ఆంధ్రభారతి కాదు అష్టాధ్యాయ.com ప్రస్తుతం చూసుకోండి, ఎందుకంటే మిగతా రిసోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇందులో మొదటిది అమరకోశం. ఇంకోటి ఏంటంటే మీరు లఘు సిద్ధాంత కౌముది ఒకసారి మీరు రైట్ సైడ్ ఆ 3 లైన్స్ మీద కొడితే మీకు ధాతుపాఠ, శబ్దపాఠ, గణపాఠ, సూత్రపాఠ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ధాతుపాఠం ఓపెన్ చేసామనుకోండి. ధాతుపాఠం మీద కొడితే మనకి ధాతువులన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు భూ సత్తాయాం, దాని గణం ఏంటి? భ్వాది గణం. అది ఎలాంటి ధాతువు? పరస్మైపది ధాతువు. అది సకర్మకమా అకర్మకమా? అకర్మక. మరి అది సేట నిట్ట అంటే అది వ్యాకరణంలో ప్రక్రియ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఇప్పుడు కొన్ని ఇకారాలు వస్తాయి మధ్యలో. ఒకవేళ ఇకారం వస్తే కనుక మనం దాన్ని సేట్ అంటాం. ఆ ప్రక్రియలో ఇకారం లేకపోతే అనిట్ అంటాం. ఇప్పుడు పత్తు ఉంది, పత్ అన్న ధాతు ఉంది. పడుట, పడినది అనడానికి పత్తము అనం, పతితము అంటాం. అంటే ఇకారం వచ్చింది, అది సేట్ ధాతు అన్నమాట. అదే భూధాతు ఉంది. భూధాతు కూడా సేటే. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే వృత్తము అంటాం. వృత్ చుట్టుకొనుట, వృత్తము అంటే అక్కడ వర్తితము అని చెయ్యం. వర్తితము అంటే తిప్పేది అని అర్థం వస్తుంది. దీని ద్వారా తిప్పబడినది. కానీ తిరిగినది అని చెప్పాలంటే వృత్తము అంటాం. అక్కడ మనకి ఇకారం రాదు, అప్పుడు అవి అనిట్లు అవుతాయి. సేట అనిట్టి ఈ డిఫరెన్స్ ఉందన్నమాట. సో అదేంటి అసలు సేట అనిట్ట, ఈ విషయాలన్నీ కూడా ఆ ధాతు విషయంలో చెప్తారు. ఇప్పుడు ఒక ధాతువుని క్లిక్ చేయండి. మొదట భూధాతువుని క్లిక్ చేయండి. భూధాతువు క్లిక్ చేస్తే ఆ భూధాతువు యొక్క రూపాలన్నీ వచ్చేస్తాయి. లట్లకారం, లిట్లకారం, లుట్టు ఇవన్నీ కూడా అందులోనే వచ్చాయి. భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత. ఇప్పుడు ఆ కర్తరి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు కింద చాలా వచ్చాయి చూడండి. అందులో కృదంతేలోకి వెళ్ళండి. కృద్ రూపాలు. కర్తరి మీద నొక్కితే అక్కడ కింద కృదంతే అని ఉంది. కృదంతే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దానికి కృత్ రూపాలన్నీ కూడా ఆ ధాతువు యొక్క మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి భూ ప్లస్ ల్యుట్టు చేస్తే భవనము అంటే పుట్టుట అర్థమట. భావక, భవితృ
భవ్య, భావ్య, భవితవ్యము అంటే పుట్టదగినది, భవనీయము అది కూడా పుట్టదగినది, భూతము పుట్టినది, భూతవత్ అది కూడా పుట్టినదని అర్థం వస్తుంది, భవత్ అంటే పుట్టుచున్న అని అర్థం వస్తుంది అనమాట, భవిష్యత్తు పుట్టెడుది అనమాట, అది భవిష్యత్ కాలంలో వస్తుంది, భూయమాన అంటే అది కూడా పుడుతున్న అని అర్థం వస్తుంది అనమాట, భవిష్యమాన భవిష్యత్తులో జరుగుతున్న అని అర్థం వస్తుంది, భూత్వా అంటే పుట్టి అంటే ప్రభూయ ఇవి కూడా అదే అర్థం, భవితుం అంటే పుట్టడానికి, భావ భూతి భూతి అంటే పుట్టుట, ఈ విషయాలన్నీ కూడా కృతరూపాలని మనకు వచ్చేస్తాయి. అంటే ఒక ధాతువు తెలిస్తే ఆ ధాతువు యొక్క కృతరూపాలు మనకు తెలిసాయి అనుకోండి, మనం అవధానంలో చాలా సులభంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చూస్తున్నావా, ఏదో ఒక ధాతువు తీసుకొని అనుష్ఠానము అని ఉందనుకోండి, ఇప్పుడు దానికి అనుష్ఠానము అని కాకుండా అనుష్ఠితి అని వేయచ్చు. అది అనుష్ఠితి అని మనం ఎలా వేయగలం అంటే అది దాని యొక్క ఒక కృతరూపం అనమాట. ఆ కృతరూపాలు మనకు తెలిస్తే ఏంటంటే ఒకదాని బదులు ఇంకొకటి వాడుతూ ఉండొచ్చు అనమాట. ఏమండి బ్రివిటీ వస్తుంది. అదే కాకుండా మనకి ఒక ధాతువు తెలిస్తే ఒక రూపం బదులు ఇంకొక రూపం మనం వాడేసుకోవచ్చు చాలా సులభంగా ఆ అవకాశం బట్టి. ఇది అర్థమైంది కదా కృద్రూపాల యొక్క ఉపయోగం. భూష్ణువు, ఈ ష్ణుకారం మనకి పోతన గారి పద్యం ఉంది, విష్ణున్ రోచిష్ణుని అని చెప్పి సంస్కృతంలో. సహిష్ణుడు విష్ణువు, మన వినువీధించనిదేర కాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు. ఈ ష్ణు అనే ఎందుకు వచ్చినాయంటే అది ఆ ప్రత్యయం కలవడం వల్ల, గ్స్ను అనేటువంటి ప్రత్యయం కలవడం వల్ల ఆ విధమైన రూపాలు ఏర్పడతాయి. ఈ రూపాలన్నీ మనకు తెలిస్తే ఏంటంటే మనం హాయిగా అవధానంలో వాడుకోవచ్చు. కృద్రూపాలు చాలా ఉపయోగపడతాయి అవధానంలో. అదే కాకుండా దాని తర్వాత ఉపసర్గార్థాలోకి వెళ్ళండి. దాని కిందన కృదంతే సనికృదంతే దాని కింద ఉపసర్గార్థాలోకి వెళ్ళండి. నేను అంటే ఇది వ్యాకరణం విషయం కాదు కాబట్టి జస్ట్ పరిచయం చేస్తూ మీకు ముందుకెళ్తున్నాను. ఉపసర్గార్థాల్లోకి వెళ్తే ఆ ధాతువుకి ఏ ఉపసర్గ వాడితే ఏ అర్థం వస్తుంది. అధి ప్లస్ భూ, ఈ భూ ధాతువుకి అధి ఉపసర్గ చేస్తే అంటే అది అధికారం చూపించడం అని అర్థం వస్తుంది. అనుభూతి అంటే అనుభవించడం అని అర్థం వస్తుందన్నమాట. అభిభూతి, ఉద్భూతి, పరాభూతి అంటే పరాభవం కలగడం. పరాభవము అని వాడుతున్నాం, పరాభూతి అని కూడా వాడుతున్నాం. చూసారా, ఒకటే కృద్రూపం. కృద్రూపాలు మారినప్పుడు అర్థం మనకు ఒకటే ఉంటుంది దాదాపుగా. విభూతి, సంభూతి, ఈ ఉపసర్గాలు ఎందుకంటే ఉపసర్గ మారినప్పుడు అర్థం మారిపోతుంది. అది ఏ ఉపసర్గ వాడినప్పుడు ఏ అర్థం వస్తుంది అన్నది దీని ద్వారా ఉపసర్గార్థాలతో మనకు తెలుస్తుంది. దాని కింద మీరు ప్రయోగాలకు వెళ్ళారనుకోండి, ఏ ఏ గ్రంథాల్లో ఏ ఏ ప్రయోగాలు వాళ్ళు చూపించారు. దీని లకారాలు మొదలు పెట్టుకొని భవతి, ఈ భవతి అన్నదానికి ప్రయోగాలు ఏమేమి ఉన్నాయి. భవతః, భవంతి ఇలా మొదలు పెట్టుకొని ఈ లకారాలన్నిటి ప్రయోగాలన్నీ కూడా అంటే ఆ భూకి సంబంధించిన ప్రయోగాలన్నీ, ఆ ధాతుకు సంబంధించిన ప్రయోగాలన్నీ ఏ గ్రంథాల్లో ఉన్నాయో అన్నీ ఇచ్చారు ఆ ప్రయోగాహ అనేటువంటి సెక్షన్లో. ఇది మనకు చాలా ఉపయోగపడేటువంటి విషయం. కృత్తులు, ఉపసర్గార్థాలు, ప్రయోగాలు, అదే కాకుండా లకారాలన్నీ కూడా. ఇది మనం అష్టాధ్యాయి.com చూసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మీరు ఒక పదం తీసుకొని ఆ పదం యొక్క అర్థం వెతకాలనుకున్నాను అనుకోండి, ఆ 3 లైన్ల మీద కొడితే కోశాన్వేషణం అని ఒకటి వచ్చింది. కోశాన్వేషణంలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఒక పదం యొక్క అర్థం వెతుకుదాం అనుకున్నారు. అసలు ఏమిటో దాని వ్యుత్పత్తి ఏమిటి లేదా అసలు దాని అర్థం ఏంటి తెలుసుకుందాం అనుకున్నారు అనుకోండి. ఒక సంస్కృత పదం ఎక్కడ కనిపించింది. తెలుగు కావ్యాల్లో కూడా బోల్డెన్ సంస్కృత పదాలు ఉంటాయి కదా. ఉదాహరణకి సులభంగా విష్ణు ఆ పదం చూద్దాం అనుకున్నాం అనుకోండి. విష్ణు అని మీరు టైప్ చేస్తారు, విష్ణువు. ఇది దేవనాగరి లిపిలో టైప్ చేయాలి. కాకపోతే ఇందులో ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే దేవనాగరి లిపిలో మాత్రం టైప్ చేస్తేనే తీసుకుంటుంది. ఇంగ్లీష్ లిపిలో కూడా తీసుకుంటుంది, కానీ
దేవనాగరిలో అయితేనే సులభం అర్థం అవడానికి. మీరు దేవనాగరి లిపిలో ఎలా టైప్ చేయాలండి అని డౌట్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే googletranslate.comలోకి వెళ్ళి అక్కడ మీరు దేవనాగరిలో టైప్ చేసి అక్కడ కాపీ చేసి మీకు తెలుగులో వస్తుందా ఇది? ఓకే, ఎందుకంటే నేను తెలుగులో పెట్టుకున్నట్టున్నావు. ఓకే, ఫైన్ ఫైన్. ఇంగ్లీష్లో అడిగావా? నైస్ నైస్. ఇది మోనియర్ విలియమ్స్ ఒకటే, అందుకని అంటున్నాను. మీరు ఇంగ్లీష్లో అడిగావు కాబట్టి మోనియర్ విలియమ్స్ ఒకటే ఇస్తాను. అది కాదు మనకు కావాల్సింది, మనకు మొత్తం కావాలి. మీరు మీ దాంట్లో హిందీ కాకపోతే సంస్కృతం కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకుంటే దాంతో మీరు టైప్ చేయొచ్చు సంస్కృతం కీబోర్డ్తో. ఉదాహరణ చెప్తున్నా, విష్ణు అని టైప్ చేశారనుకోండి, ఆ విష్ణు ఇందులో అనేక కోశాలు ఉన్నాయి, డిక్షనరీస్. ఆ డిక్షనరీస్లో ఏమేమి ఉన్నాయో ఆ విషయం అంతా కూడా ఒకే దగ్గర మీకు లభ్యం అవుతుంది. విష్ణు శబ్ద కల్పద్రుమః ఏం చెప్తోంది. ఏబీసీ టు సంస్కృతం పెట్టుకున్నా డైరెక్ట్గా టైప్ చేసినా పర్వాలేదు. కొన్ని ఏబీసీ అది చేయడం కష్టం అందుకని రెండు పెట్టుకో ఇది పెట్టుకో. యా, ఓకే. దాని కింద ఆప్టే ప్రాక్టికల్ సంస్కృత్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది. సో దానివల్ల ఇప్పుడు మీకు ఈ సంస్కృతంలో ఉన్న విషయం అంతా చదవడం కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఈ ఆప్టే సంస్కృతం ఇంగ్లీష్ డిక్షనరీలో ఏంటంటే నువ్వు సెట్టింగ్స్ తెలుగులో పెట్టుకున్నావు కదా. సరే, వస్తుంది కదా. ఇప్పుడు అందులో అమరకోశం నుంచి కూడా మీకు వచ్చిందా అవుట్పుట్ రిజల్ట్లో? అమరకోశం నాకెందుకు ఇక్కడ అమరకోశం చూపించట్లేదు నా దాంట్లో, కానీ అమరకోశం శబ్ద కల్పద్రుమం. ఇప్పుడు మీకు అమరకోశంలో అది ఎక్కడుందో తెలుసు కాబట్టి మీరు అప్పటికప్పుడు ఆ శ్లోకాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ పదం అమరకోశంలో ఎక్కడుంది. ఇప్పుడు మూలం ఉంది కదా, ఆ మూలం కిందన ఒక డబ్బా ఉండి డబ్బాలో ఒక యారో ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇది అమరకోశంలో ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. ఆ శ్లోకం మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుందా? అందరు ఫాలో అవుతున్నారు కదా, అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ శ్లోకం మీరు చూసుకోవచ్చు, ఆ కింద పదాలు మీరు చూసుకోవచ్చు. కొన్నిసార్లు కంటిన్యూయేషన్ కూడా ఉంటుంది కాబట్టి దాని తర్వాత దాని ముందు శ్లోకాలు కూడా చూసుకున్నారనుకోండి చాలా ఉపయోగపడుతుంది అది. కాబట్టి ఒక శబ్దం మనం కోశాన్వేషణలో సెర్చ్ చేస్తే అది అమరకోశంలో ఎక్కడుంది కూడా వస్తుంది. మీకు వచ్చిందా? ఇప్పుడు విష్ణు అని టైప్ చేసినప్పుడు మొదట అమరకోశం వచ్చి దాని కింద రైట్ సైడ్ నెంబరు ఒక డబ్బా యారో ఉంది చూడండి, అది నొక్కితే వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ అక్కడ మీరు అమరకోశంలో ఉన్న శ్లోకాలు చూసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి వస్తే ఈ కిందన మిగతా డిక్షనరీస్లో ఏంటంటే ఆ పదం యొక్క మిగతా అర్థాలు డైరెక్ట్గా ఇంగ్లీష్లో చూసేసుకోవచ్చు. మీరు మొత్తం సంస్కృతం చదవగలిగితే ఇట్స్ రియల్లీ గుడ్. ఒకవేళ చదవలేకపోయినా కూడా మనం ఇంగ్లీష్లో చూసుకున్నామంటే సులభం అవుతుంది. అమరకోశం నేనంటుంది, ఇందులో అమరకోశం రాలేదా? ఇందులో మీ దాంట్లో కూడా రాలేదు, నా దాంట్లో కూడా రాలేదు. లేకపోతే వేరేది సెర్చ్ చేయండి, రామహ సెర్చ్ చేయండి. ఇప్పుడు రామహ ఇది ఒకసారి నేను మళ్ళీ చూస్తాను, ఇందులో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి రిటర్న్ రామహకి రాకపోతే కేవలం రామ టైప్ చేసామనుకోండి, విష్ణుకి రాకపోతే విష్ణు టైప్ చేసామనుకోండి, అంటే చిన్న చిన్న విషయాలు మనం చూస్తుండాలి. అప్పుడు మనకి రిజల్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కొంత. దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంకా ఎక్కువ కోశాలు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రామ అని టైప్ చేసామనుకోండి, అమరకోశంలో ఉన్న రామకి అర్థాలన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇప్పుడు దీని తర్వాత కోశాన్వేషణలో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇదొకటి. మీరు
ఇందులో అష్టాధ్యాయి సూత్రపాఠం ఉంది డైరెక్ట్గా. ఇప్పుడు అష్టాధ్యాయి సూత్రపాఠం ఓపెన్ చేశారనుకోండి, ఇది సంస్కృత వ్యాకరణం ఒకవేళ మనం చదువుకోవడం చేసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది బాగా. సూత్రపాఠం ఓపెన్ చేసి అందులో ఉదాహరణకి ఒకసారి సూత్రపాఠానికి వెళ్ళండి అందరూ. ఆ 3 గీతల మీద ఒకటి సూత్రపాఠం. సూత్రపాఠంలో మొదటి సూత్రం ఉదాహరణకి చూద్దాం. వృద్ధిరాదైచ్ మొదటి సూత్రం. ఆ మొదటి సూత్రానికి సంబంధించిన పదచ్ఛేదము, ఆ సూత్రానికి సంబంధించిన అనువృత్తి, అధికారం, అన్ని విషయాలు కూడా దాని కింద సిద్ధాంత కౌముది అని చెప్తుంది, లఘు సిద్ధాంత కౌముది అని చెప్తుంది. ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా ఒకే చోట మీకు అవైలబుల్గా ఉన్నాయి. సాధారణంగా అన్నీ వేస్తే పుస్తకం ఇంత లావు అవుతుంది, కానీ అలా కాకుండా కేవలం ఫోన్ ఉండడం వల్ల ఏ సూత్రం కావాలంటే ఆ సూత్రం సెర్చ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని అర్థం చూసుకోవచ్చు అనమాట. దాదాపుగా ఇందాక చూసిన వాచస్పత్యం, శబ్దకల్పద్రువం అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు. ఆ పుస్తకాల్లో అర్థాలు వెతకాలంటే చాలా కష్టమైపోతుంది. టెక్నాలజీ వాడుకుంటే చాలా సులభంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది అష్టాధ్యాయి.com గురించి నేను చెప్దాం అనుకున్న విషయాలు. దాని తర్వాత గీతాసూపర్సైట్.com, ఇది ఇక్కడ నేను రాసిన చూడండి, gitaSuperSite.iitk.ac.in. గీతా సూపర్ సైట్ అది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ వాళ్ళే తయారు చేశారు కదండి. gitaSuperSite.iitk.ac.in. అనురాధ చౌదరి మేడం గారు. ఇది ఐఐటి కాన్పూర్ వాళ్ళు. ఇంకా అనురాధ చౌదరి మేడం గారు, వారందరూ కలిసి చేసినటువంటి. అనురాధ చౌదరి మేడం గారు మా కాలేజీలో పనిచేస్తారు, ఐఐటి ఖరగ్పూర్లో. ఈ ఐఐటి కాన్పూర్ వాళ్ళు తయారు చేసిన వెబ్సైట్ ఇది. అంటే అక్కడ దాని మీద హోస్ట్ అయి ఉంది ఇది. ఇప్పుడు ఇందులోకి మీరు వెళ్ళారనుకోండి, అందులో మీరు శ్రీమద్ భగవద్గీత ఒకసారి ఓపెన్ చేయండి. అందులో శ్రీమద్ భగవద్గీత ఓపెన్ చేస్తే మీకు దానిలో స్క్రిప్టు, చాప్టరు, శ్లోక, ఆడియో, ట్రాన్స్లేషన్స్ అండ్ కామెంటరీస్ అని ఉన్నాయి. ఇప్పుడు ఈ gitaSuperSite.iitk.ac.inకి వెళ్ళారా? మూడోది ఓపెన్ చేయండి. మూడో వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో స్క్రిప్ట్లో మీరు దేవనాగరి సెలెక్ట్ దేవనాగరి ఉంది, తెలుగు లిపి కూడా ఉంది, కింద తెలుగు లిపి ఉంది. స్క్రిప్ట్లో తెలుగు లిపి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఉదాహరణకి సెకండ్ చాప్టరు శ్లోక నెంబర్ వచ్చేసి 11 పెట్టుకున్నారనుకోండి. అశోచ్యాన్ అన్వశోచస్తం మొదటి శ్లోకం కృష్ణుడు చెప్పింది. ఏంటి? తెలుగు ఓపెన్ చేయండి. చాప్టర్ నెంబర్ 2 శ్లోక నెంబర్ 11 సెలెక్ట్ చేసుకోండి. అంటే అక్కడ 18 అధ్యాయాల్లో ఏ అధ్యాయం అయినా అందులో ఏ శ్లోకం అయినా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ శ్లోకం కనిపిస్తుంది. ఇప్పుడు మనకి వ్యాఖ్యానాలు, ట్రాన్స్లేషన్స్ అండ్ కామెంటరీస్ మీద నొక్కండి. అక్కడ శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వేదాంత దేశకుల వారు, మధుసూదన సరస్వతి గారు, అదే కాకుండా అభినవగుప్తుల వారు, మధ్వాచార్యుల వారు, వీళ్ళందరూ వల్లభాచార్యుల వారు, జయతీర్థులు అందరూ రాసిన వ్యాఖ్యానాలన్నీ అందులో ఉన్నాయి. ఇది పుస్తకం వేస్తే కనుక ఇంత పెద్ద పుస్తకం అవుతుంది. వేదాంత దేశకులు రాసిన వ్యాఖ్యానం, ఇవన్నీ వ్యాఖ్యానాలు కూడా ఒకటే చోట అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఉదాహరణకి శంకరాచార్యుల వారు రాసిన కామెంటరీ, రామానుజాచార్యుల వారు రాసిన కామెంటరీ చూద్దాం అనుకున్నాం అనుకోండి. 2 సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి వాటి ఇంగ్లీష్ అనువాదాలు కూడా చూద్దాం అనుకున్నాం అనుకోండి. వాటిని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ రామానుజాచార్య సాంస్కృత్ కామెంటరీ బై స్వామి ఆదిదేవానంద అదొకటి, శంకరాచార్యుల వారి కామెంటరీ ఒకటి, రెండింటినీ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే చేస్తాం. అప్పుడు మీరు చూస్తే ఒక పక్క రామానుజుల వారు రాసింది, శంకరుల వారు రాసింది, వాటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా మనకు ఒకే చోట ఒకేసారి ఏ శ్లోకానికి కావాలంటే అవి అవైలబుల్గా ఉంటాయి. శ్రీమద్ భగవద్గీత మొట్టమొదటిది. అందులో స్క్రిప్ట్ తెలుగు పెట్టుకోండి. చెప్పినవన్నీ చూశారు కదా. అంటే ఏ వ్యాఖ్యానమైనా చదువుకోవచ్చు చాలా సులభంగా. ఇది కేవలం అవధానులకే కాదు, అందరికీ ఉపయోగపడేటువంటి వెబ్సైట్ ఇది భగవద్గీతకు సంబంధించింది. ఇదే వెబ్సైట్లో
వాల్మీకి రామాయణం కూడా ఉంది. గీతా సూపర్ సైట్ .iitk.ac.inకి వెళ్తే మీరు వాల్మీకి రామాయణంలో కూడా వెళ్ళచ్చు. ఆ వాల్మీకి రామాయణంలో సర్గా వైజ్ ఉంది, శ్లోకా వైజ్ ఉంది. అంటే ఆడియో కూడా ఉంది, ఇందులో ఆడియో కూడా ఉంది. మీరు వెనక్కి వెళ్తే ఇదే గీతా సూపర్ సైట్లో వాల్మీకి రామాయణం కూడా ఉంది. రామాయణం మనం ప్రతిసారి పట్టుకొని తిరగలేం కదా, ఎక్కడైనా దారిలో చదవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి మనం కావాల్సినటువంటి కాండం, కావాల్సినటువంటి సర్గం సెలెక్ట్ చేసుకోవచ్చు. బాలకాండ మొదటి సర్గ చదువుకుందాం అనుకున్నాం, తెలుగు లిపి. వాటి ఆడియో కూడా ఉంది. వీడియో లేదు, ఆడియో ఒకటి ఉంది. కాబట్టి అందులో ఆడియో కూడా మనం విందాం అనుకుంటే అది కూడా పెట్టుకొని వింటూ ఉండొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే శ్లోకం యొక్క ప్రతిపదార్థం, దాని యొక్క తాత్పర్యం, మూడు చాలా నీట్గా ఇచ్చారు ఇందులో. ఏమండి, మీరు శ్రీమద్ భగవద్గీత మీరు ఒక 5 నిమిషాలు వెనక్కున్నారు. దీని తర్వాత శ్రీమద్ భగవద్గీత చెప్పాం కదా, అందులో వ్యాఖ్యానాలు, ట్రాన్స్లేషన్స్, కామెంటరీస్ అన్నీ చెప్పాము. దీని తర్వాత అందులోనే గీతా సూపర్ సైట్లోనే ఉన్న వాల్మీకి రామాయణంలో ఉన్నాం ప్రస్తుతం. మీరు ఒకసారి ఓపెన్ చేయండి. అందరూ ఫాలో అవుతున్నారు కదా, ఉపయోగపడుతుంది కదా. మీకు ఈ విషయాలు ముందు తెలిసిన ఈ వెబ్సైట్స్ గురించి ఆంధ్రభారతి తెలుసు, అష్టాధ్యాయ కొంత తెలుసు, ఈ గీతా సూపర్ సైట్ ఇప్పుడు పరిచయం అయింది. ఇందులో మీకు భగవద్గీత చాలా ఎగ్జాక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా రాశారు వారు కామెంటరీస్ అన్నీ అప్డేట్ చేయడంలో. వాల్మీకి రామాయణం కూడా కొంచెం మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొంచెం అక్కడక్కడ ఏమైనా ఇబ్బందులు అయితే ఉండొచ్చు, కానీ దాదాపుగా చాలా ఉపయోగపడే విధంగా దాన్ని వాళ్ళు అనువదించారు. ఇది వాల్మీకి రామాయణానికి ఒక సోర్స్. ఇంకొక సోర్స్ వాల్మీకి రామాయణానికి ఏంటంటే వాల్మీకి రామాయణ్.net అని ఇంకొకటి ఉంది. వాల్మీకి రామాయణ్.net, అది కూడా నేను మీకు రాసి పెడతాను. వాల్మీకి రామాయణ్.net. అందులో కూడా మనకి ఏ కాండ కావాలంటే ఆ కాండ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఆ కాండకు సంబంధించినటువంటి సర్గ మనకు ఉంది. ఈ 2 సోర్సులు రామాయణానికి ఉన్నాయి. అందరు చూసారా వాల్మీకి రామాయణ్.net? ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి వెబ్సైటే, కానీ ఒకసారి చెప్పుకోవడం న్యాయం కాబట్టి ఆర్కైవ్స్.orgలో చాలా పుస్తకాలు, కొన్ని వందల వేల పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ అవి ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ PDF కాపీస్ ఉంటాయి, అందులో అవి తెరుచుకొని చదువుకోవచ్చు అనమాట. అదొకటి. తర్వాత ఇంకొక రిసోర్స్ నేను చెప్పే దాంట్లో చివరిది విజ్డమ్ లిబ్. చెప్తాను. విజ్డమ్ లిబ్ అది రేవా, wisdomlib.org అని రేవా, అక్కడ wisdomlib.org. ఏమండి,
ఏమండి ఇప్పుడు wisdomlib.org కూడా చాలా సంస్కృతం డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు ఇందులో పెట్టుంచారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు మీకు అందులో లెఫ్ట్ సైడ్ రిసోర్సెస్ ఉన్నాయి చూడండి. అందులో బుద్ధిజం, హిందూయిజం, జైనిజం, ఇండియా హిస్టరీ అది అని. ఇప్పుడు మీరు హిందూయిజం క్లిక్ చేశారనుకోండి, హిందూయిజానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా దాదాపుగా ఇందులో ఉన్నాయి. చాలా పుస్తకాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఉదాహరణకి మీరు భక్తి రసాయన భై మధుసూదన సరస్వతి అని పెట్టారనుకోండి, వారు రాసిన భక్తి రసాయన పుస్తకం అందులో ఉంది. దాదాపుగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్సే కాకుండా సోర్స్తో పాటు ఉన్నవి ఉన్నాయి. ఉదాహరణకి మీకు ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్ విత్ శంకర భాష్య అని ఉంది చూడండి. ఈశావాస్య ఉపనిషత్ విత్ శంకర భాష్య అది మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు అందులో వర్సెస్ ఉంటాయి. వర్స్ 1, వర్స్ 2, వర్స్ 3 అలాగా. అది దొరికిందా ఈశావాస్య ఉపనిషత్ విత్ శంకర భాష్య? అది మీరు విజ్డమ్ లిబ్లోకి వెళ్ళారా? wisdomlib.orgలో ఉన్నారా? మీరు ఫోన్ వాడాలి ఇప్పుడు. మీరు ఫోన్ లోపల పెడితే కష్టం. అందులో అంటే నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే అందులో చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాల్లో సంస్కృతం మూల శ్లోకం, దాని వ్యాఖ్యానం, వాటి అర్థం, దాని తర్వాత మళ్ళీ రెండో శ్లోకం, మళ్ళీ మూడో శ్లోకం, అలా ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం అలా ఉన్నాయన్నమాట. అదే కాకుండా అక్కడ పైన లెఫ్ట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి చూడండి. అందులో మీకు రిసోర్సెస్ అని ఉంటాయి. లేదా మధ్యలో ఉంది. ఓకే, రిసోర్సెస్ అని ఉన్నాయి మధ్యలో. ఆ రిసోర్సెస్లో మీకు ఏ విషయానికి సంబంధించి ఆ విషయంలోకి వెళ్తే అన్ని పుస్తకాలు మీకు అందులో దొరుకుతాయి, అందులో చదువుకోవచ్చు. అదే కాకుండా ఉపనిషత్తులకి ఇంకొక మంచి వెబ్సైట్ ఏంటంటే upanishads.org.in. ఇది కూడా ఒకసారి రైట్ పైన upanishads.org.in. ఉపనిషద్స్ UPANISHADS.org.in ds.org.in. ఇది ఇందులో మీకు దాదాపుగా అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు అదొకసారి ఓపెన్ చేయి. ఉపనిషత్స్.org.in. అందులో లెఫ్ట్ సైడ్ మీరు కొడితే 3 గీతలు ఉన్నాయి చూడండి. వాటి మీద కొడితే ఇన్ ఉపనిషత్స్ అని కొట్టండి. మేజర్ ఉపనిషత్స్ మీద కొట్టండి. ఉదాహరణకి 2 ఉపనిషత్తులు ఉన్నాయి. మేజర్ ఉపనిషత్తులో మీకు ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు ఈ ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. దశోపనిషత్తులు ప్రముఖంగా ఉన్నవి. ఇందులో ద్వాదశోపనిషత్తులు ఇచ్చారు. అందులో ఉదాహరణకి ఈశావాస్యోపనిషత్తు కొట్టారనుకోండి, ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాలన్నీ వరుసగా ఇచ్చారు. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న శ్లోకాలన్నీ వరుసగా ఇచ్చారు. అందులో మీరు ఏ శ్లోకం మీద కొట్టినా కూడా ఆ శ్లోకం యొక్క ఇంగ్లీష్లో ట్రాన్స్లిటరేషను, దాని అన్వయం, దాని అర్థము, దాని హిందీలోను ఇంగ్లీష్లోను మీనింగ్, ఈ 2 ఇచ్చారు. ప్రతిపదార్థం కూడా ఇచ్చారు. దాని ఆడియో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఉపనిషత్తులు చదవాలనుకుంటే ఒక చాలా మంచి వెబ్సైట్ ఇది. ఇలాగా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సంస్కృత్ డాక్యుమెంట్స్.org అని ఒక కలెక్షన్ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది. అదే కాకుండా వేదాబేస్ అనేటువంటి ఇంకో వెబ్సైట్ ఉంది.
ఇంకొకటి ఛందస్సు చక్కెర వెబ్సైట్ కూడా ఉంది, ఛందస్సు అనేటువంటిది. అది దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. లేకపోతే ఛందస్సు చెక్ అని కొడితే అది మనకి గూగుల్లో అదే వస్తుంది, చందం డాట్. అది కూడా మనం ఎప్పుడైనా పద్యం ఛందస్సు చెక్ చేసుకోవడానికి ఎవరు వాడకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవధానం చేయాలంటే గణ విభజన సొంతంగా చేయడం, పద్యం చూడగానే మనకి ఛందస్సు తెలియడం అని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది వాడాల్సిన అవసరం రాకూడదు ఎవరికి. అంటే వాడద్దని చెప్పట్లేదు, వాడడం మంచిదే ప్రాథమిక దశలో. కాకపోతే మన క్రమక్రమంగా మనం చేత్తో గణ విభజన చేసుకొని మనం దాని ఛందస్సు చూసుకుంటే అది అన్నిటికంటే మేలు. ఛందస్సు లక్షణాలు కూడా ఓకే. అయితే అది దానికోసమే కాకుండా అది ఛందస్సులు కూడా చాలా ఉన్నాయి అందులో. చందము.github.ioలో అనేక ఛందస్సులు వాటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో ఛందస్సులోకి వెళ్తే మనకి ప్రతి ఛందస్సు వాటి లక్షణాలు కూడా చెప్పారు కాబట్టి అది ఆ విధంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఛందస్సు చెక్ చేసుకోవడానికి కాకుండా మనం ఈ వెబ్సైట్ని మనం ఛందస్సులు తెలుసుకోవడానికి వాటి లక్షణాలు తెలుసుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. అది దానికి చాలా ఉపయోగపడేటువంటి వెబ్సైట్. ఉదాహరణ సరే. సో అందులో మనకి పద్యాలు ఉదాహరణలతో సహా ఆయా ఛందస్సులు చెప్పుంచారు కాబట్టి అది దానికి ఉపయోగించుకోవచ్చు. ఇలాగా నాకు తెలిసిన చాలా కొంచెమే ఈ విషయాల్లో, కాకపోతే తెలిసిన విషయాలు మాత్రం చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇంటర్నెట్ చాలా విశాలమైంది. తెలుగు అది యాప్ ఉంది, తెలుగు భాగవతం.org. అవును, ఇది ముందు యాప్ ఉండేది, ఇప్పుడు యాప్ ప్లే స్టోర్ నుంచి తీసేసినట్టున్నారు. అది తీశారు కదా. తెలుగు భాగవతం.orgలో మనకి పద్యము టీకా తాత్పర్యాలతో పాటు ఇచ్చారని చెప్పారు. ఆడియో కూడా, ఆడియో టీకా తాత్పర్యాలతో పాటు ఇచ్చారు. అందులో అన్ని 12 స్కంధాలు కూడా అందులో ఉన్నాయి కాబట్టి అది కూడా చాలా ఉపయోగపడేటువంటిది. పోతన గారి భాగవతం ఆన్లైన్లో, ఇలాగా ఆన్లైన్లో అనేకమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయం ఏంటంటే అలా ఏదో ఒకటి వెతుకుతూ ఉండడం, ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. అది సేవ్ చేసుకొని, ఆ లింక్ సేవ్ చేసుకొని పెట్టుకుంటే మనకి మళ్ళీ ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతానికి అవధానానికి బాగా ఉపయోగపడేటువంటి రిసోర్సెస్, నేను వాడే రిసోర్సెస్ అన్నీ మీకు చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అవధాన విద్యా వికాస్ పరిషత్కి, మా మాతృ సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.